మనకు తెలుసు, పూర్వం రాజ్యాల కోసం రాజులు, సైన్యాలు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాల్లో ఇరువైపులా చాలామంది చనిపోయేవారు. డబ్బులు, ఆస్తులు, సంపదలు నాశనమయ్యేవి. ఉదాహరణకు కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261లో అశోక చక్రవర్తి కళింగ రాజ్యంపై యుద్ధం చేసినప్పుడు లక్షలాది మంది సైనికులు, పౌరులు చనిపోయారు. రాజ్యం పూర్తిగా ధ్వంసమైంది. ఇలాంటి నష్టాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మనం మాట్లాడబోయేది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక ముఖ్యమైన సైనిక ఆపరేషన్ గురించి. అదే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్లో భారత్లో 16 మంది పౌరులు, 5 మంది సైనికులు, అలాగే పాకిస్తాన్లో 31 మంది పౌరులు, 35 నుంచి 40 మంది సైనికులు, సుమారుగా 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఆపరేషన్కు కారణం ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాది దాడి. ఈ వీడియోలో ఈ ఆపరేషన్ ఎందుకు జరిగింది, ఎలా నడిచింది, ఎవరు గెలిచారు, నష్టాలు ఏమిటి, ఇంకా వేరే దేశాలు ఎలా స్పందించాయో డీటెయిల్గా చూడబోతున్నాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా మొదలెడదాం. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఒక దారుణమైన ఉగ్రవాది దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది భారత్ పౌరులు, ఎక్కువగా హిందూ పర్యాటకులు చనిపోయారు. ఉగ్రవాదులు పురుషులను, మహిళలను వేరు చేసి మతం ఆధారంగా హిందువులను గుర్తించి చంపారు. ఈ ఘటన దేశమంతా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF అనే గ్రూప్ బాధ్యత వహించింది. భారత్ చెప్పినట్లు ఈ TRF అనేది పాకిస్తాన్లోని లష్కరే తొయిబాలో ఒక భాగం. కానీ పాకిస్తాన్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఈ దాడి తరువాత భారత్ కఠిన చర్యలను తీసుకుంది. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. అలాగే రాయబారాలను వెనక్కు పిలిచింది. వీసాలను క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత మే 7, 2025 అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు భారత్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేశాయి. ఈ ఆపరేషన్లో 24 మిసైల్స్తో పాకిస్తాన్లో 4 క్యాంపులు, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POKలో 5 క్యాంపులు, మొత్తం 9 ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశాయి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అసలు లక్ష్యం ఏమిటంటే లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు చెందిన 9 క్యాంపులను నాశనం చేయడం. ఈ క్యాంపులు 26/11 ముంబై దాడులు, పఠాన్కోట్, ఉరి, పహల్గామ్ వంటి దాడులకు కారణమని భారత్ గుర్తించింది. ఈ ఆపరేషన్లో భారత్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్ జెట్స్, బ్రహ్మోస్ మిసైల్స్, స్కాల్ప్ మిసైల్స్, ఇండో-ఇజ్రాయెల్ స్కై స్ట్రైకర్స్ డ్రోన్స్ను ఉపయోగించింది. మే 7 అర్ధరాత్రి కేవలం 25 నిమిషాల్లో ఈ దాడులు పూర్తయ్యాయి. మురిత్కేలో లష్కరే తొయిబా ట్రైనింగ్ క్యాంప్, కోట్లీలో మస్జిద్ అబ్బాస్, బహవల్పూర్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, ముజఫరాబాద్లో సవాయి నల్లా క్యాంప్, ఇవన్నీ పూర్తిగా నాశనం అయ్యాయి. భారత్ చెప్పినట్లు ఈ దాడులు కేవలం ఉగ్రవాద క్యాంపులపైనే జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ లేదా సివిలియన్ ఏరియాలపై కాదు. సుమారుగా 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని భారత్ చెబుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందా? ఖచ్చితంగా అవును. భారత్ చెప్పినట్లు 9 ఉగ్రవాద క్యాంపులను పూర్తిగా నాశనం అయ్యాయి. దాదాపుగా 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. భారత్ ఆర్మీకి ఎలాంటి నష్టం లేదు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని భారత్ యొక్క అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్గా చెప్పారు. కానీ పాకిస్తాన్ ఈ దాడుల్లో 31 మంది సివిలియన్స్, 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయారని, అలాగే వాళ్ళు ప్రే చేసుకునే మస్జీదులు ధ్వంసమయ్యాయని ఆరోపించింది. అలాగే వాళ్ళు 5 భారత్ జెట్స్, 3 రఫేల్స్, ఒక MiG-29, ఒక Su-30 MKI కూల్చామని చెప్పారు. కానీ భారత్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. CNN న్యూస్లో ఒక ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ అధికారి ఒక రాఫెల్ జెట్ కూలిపోయి ఉండవచ్చని చెప్పారు. కానీ భారత్ దీనిని కూడా ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడు ఇరు దేశాల్లో ఈ యుద్ధం వల్ల ఎలాంటి నష్టాలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల్లో చాలా నష్టాలు జరిగాయి. భారత్లో పాకిస్తాన్ రిటాలియేషన్ సెల్లింగ్లో 16 మంది సివిలియన్స్, అలాగే 5 మంది సైనికులు చనిపోయారు. ఎక్కువగా పూంచ్, రాజౌరి, ఉరి ఏరియాల్లో పాకిస్తాన్లో భారత్ దాడుల్లో 31 మంది సివిలియన్స్,
దాదాపుగా 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు, సుమారుగా 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగే ఎక్స్ పోస్టుల ప్రకారం 64 మంది పాక్ సైనికులు, అధికారులు చనిపోయారని, 90 మంది గాయాలు పడ్డారని భారత్ చెప్పింది. మరోపక్క పాకిస్తాన్ కూడా 5 భారత్ జెట్స్ కూల్చామని, 80 విమానాలను తిప్పికొట్టామని చెప్పారు. కానీ దీనికి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. మే 10న పాకిస్తాన్ ఆపరేషన్ బునియాన్ మర్సూస్ అనే పేరుతో ప్రతీకార దాడులు చేసింది. భారత్లోని సిర్సా ఎయిర్ బేస్ వంటి సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. కానీ భారత్ యొక్క S-400 డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడులను నిరోధించింది. పాకిస్తాన్ 300 నుంచి 400 డ్రోన్స్తో దాదాపుగా భారత్లో 36 ఏరియాలను టార్గెట్ చేసినట్లు భారత్ చెప్పింది. అలానే ఈ డ్రోన్స్ అన్నిటినీ కూడా భారత్ దగ్గర ఉన్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్తో వీటిని తిప్పికొట్టింది. ఆ తర్వాత జరిగిన శాంతి ఒప్పందాల గురించి మాట్లాడుకుంటే చైనా పాకిస్తాన్కి సన్నిహిత మిత్రదేశం. ఈ దాడులపై విచారం వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారత్ పాకిస్తాన్ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఎక్స్లో ట్వీట్ చేశారు. కానీ పాకిస్తాన్ ఉపయోగించిన J-10 జెట్స్ చైనా తయారు చేసినవే. ఇలా చైనా వాళ్ళ వెనక ఉంటూ ఇలాంటి పనులు చేస్తుందేమో అని భారత్ ఆరోపించింది. అంతేకాకుండా భారత్ చైనాకు చెందిన జింగ్వా, గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేసింది. వీటిని పాకిస్తాన్ ప్రచారంగా చెప్పుకుంది. అలాగే ఇతర ప్రపంచ దేశాలు కూడా ఈ ఘర్షణపై స్పందించాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదుర్చుకోమని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి ఘర్షణ చాలా అవమానకరం అని చెప్పి సీజ్ ఫైర్ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేశారు. యూరోపియన్ యూనియన్, సింగపూర్, టర్కీ వంటి దేశాలు పహల్గామ్ దాడిని ఖండించాయి, శాంతి కోసం పిలుపునిచ్చాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ను వార్ రూమ్లో ఉంటూ నేరుగా పర్యవేక్షించారు. ఆపరేషన్ తర్వాత భారత్ ఆర్మీ ఎక్స్లో జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అంటే పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం జరిగిందని, భారత్ ఆర్మీ విజయం సాధించిందని అర్థం. సింధూర్ అనే పేరు హిందూ స్త్రీల సింధూరానికి చిహ్నం. పహల్గామ్లో చనిపోయిన పురుషుల భార్యలకు న్యాయం జరిగిందని సూచిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరును మోదీ స్వయంగా ఎంచుకున్నారని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మే 10, 2025న అమెరికా ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో సహాయంతో భారత్ పాకిస్తాన్ మిలిటరీ అధికారులు హాట్ లైన్లో మాట్లాడి సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సీజ్ ఫైర్ మే 10 సాయంత్రం 5 నుంచి స్టార్ట్ అయింది. అయితే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది, పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే భారత్ మరింత గట్టిగా జవాబిస్తుంది అని చాలా గట్టిగా తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టం చవిచూసింది. ఎక్స్ పోస్టుల ప్రకారం పాకిస్తాన్కు సుమారుగా $1.12 బిలియన్ నుంచి $15 బిలియన్ వరకు నష్టం జరిగింది. సర్గోదా ఎయిర్ బేస్ ధ్వంసం, 8 F-16 జెట్స్ నాశనం, రేడార్ సిస్టమ్స్, ఆయుధ గిడ్డంగులు నాశనం కావడం వల్ల ఈ నష్టం జరిగింది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ KSE 100 ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత 9% పడిపోయింది. దీనివల్ల ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. అయితే పాకిస్తాన్ తన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి IMF మరియు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుల కోసం అడిగింది. మే 9, 2025న IMF బోర్డు మీటింగ్లో పాకిస్తాన్కు సుమారుగా $1 బిలియన్ లోన్ మంజూరైంది. ఇండియా దీనిని వ్యతిరేకించినా సరే ప్రపంచ బ్యాంక్ 2025 జనవరిలో $20 బిలియన్ల లోన్గా పాకిస్తాన్కు ఇచ్చింది. ఈ అప్పులు పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వం కోసం అని చెప్పిన భారత్ ఈ డబ్బు ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించబడుతుందని ఆరోపిస్తుంది. అలాగే మరోవైపు భారత్ ఆర్థికంగా బలంగా ఉంది. 2024లో భారత్ GDP $3.88 ట్రిలియన్ ఉంటే 2025లో $4.187 ట్రిలియన్లతో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ఇది పాకిస్తాన్ GDP $0.37 ట్రిలియన్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్కు ఆర్థిక నష్టం చాలా తక్కువ. అలాగే
భారత్ యొక్క స్టాక్ మార్కెట్ షేర్స్ కూడా స్థిరంగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ భారత్ ఆర్మీ యొక్క శక్తిని, దేశ భద్రత పట్ల నిబద్ధతను చూపించింది. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం జరిగింది. దేశం మొత్తం ఆర్మీకి సపోర్ట్ చేస్తోంది. ఆర్థికంగా, సైనికంగా భారత్ బలంగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ అయితే భారీ నష్టాలతో సతమతమవుతోంది. ఏదేమైనప్పటికీ ఇరు దేశాలకి చాలా నష్టం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.